హాయ్ అండి. డే 4 విత్ 6,000 రూపీస్ క్యాపిటల్ విత్ సిపిఆర్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకి ఈరోజు నారో సిపిఆర్ ఉంది. అండ్ ఫస్ట్ క్యాండిల్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే యాక్చువల్గా ఈ క్యాండిల్ చెప్పింది ఇక్కడ సిపిఆర్ నుంచి రిజెక్షన్ వచ్చింది, సో డౌన్వర్డ్ మూవ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పింది. బట్ నేనేం చేశానంటే ప్రీవియస్ డే లో బ్రేక్ కాలేదు కదా, సో ఈ క్యాండిల్లో అబోవ్ ఎంట్రీని తీసుకున్నాను చిన్న మిస్టేక్ చేసి. సో ఏమైందంటే ఎగ్జాక్ట్గా నేను 25,168 లెవెల్ దగ్గర నా స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకొని ఈ చిన్న క్యాప్చర్ని 50 పాయింట్స్ మూవ్ని క్యాప్చర్ చేసుకుందాము 25,280 లెవెల్ వరకు అని చెప్పేసి ఎంచుకున్నాను. ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లోనే నా స్టాప్ లాస్ హిట్ అయిపోయి లాస్ని బుక్ చేసుకున్నాను 3,600 రూపీస్. సో ఇమీడియట్గా ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉన్న 10 o'clock క్యాండిల్లో కన్ఫర్మేషన్ వచ్చేసింది, ప్రీవియస్ డేలో బ్రేక్ అయింది. సో ఎగ్జాక్ట్గా నేను 10-15 క్యాండిల్లో డౌన్వర్డ్ ఎంట్రీని ప్లాన్ తీసుకొని ట్రయల్ చేసుకుంటూ 10:45 క్యాండిల్లో నా టార్గెట్ని బుక్ చేసుకున్నాను. అరౌండ్ 8,500 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ ఎందుకు నేను ఇక్కడ ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను అంటే నిన్న నేను డిస్కషన్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పాను, S1 S2 ఈజ్ అవర్ టార్గెట్, అంతకన్నా మొమెంటం చేస్తుంది అని అంటే ఎక్కువ బేరిష్ ఉంటే మాత్రమే అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్లో నేను నా టార్గెట్ని బుక్ చేసుకున్నాక ఇమీడియట్గా మనకి సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి సిపిఆర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చేసింది మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే. సో ఇంత క్లియర్గా మనకి సిపిఆర్ అనేది ఎలా మొమెంటం ఉండబోతుంది అనేది క్లారిటీ చెప్తున్నప్పుడు మనము లాస్ కావాల్సిన అవసరం ఉండదు. అంటే మనం ఏదైనా తప్పుగా చూసినట్టయితే మాత్రమే లాస్ తీసుకుంటాం. ఫస్ట్ మనము ఒక 2 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయడం కానీ కన్ఫర్మేషన్ వచ్చాక ఎంట్రీ అనేది తీసుకోవాలి. నేను ఈరోజు ఇక్కడ చిన్న మిస్టేక్ చేసి కన్ఫర్మేషన్ రాకముందే అబవ్ ఎంట్రీ తీసుకోవడం వల్ల నాకు 3,600 ఫస్ట్ లాస్ వచ్చింది. తర్వాత సెకండ్ దాంట్లో 8,500 రూపీస్ ప్రాఫిట్ని ఇంత మూవ్లో నేను క్యాప్చర్ చేసుకోగలిగాను. బికాజ్ ఇక్కడ ఫాల్ని మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే హెవీ ఫాల్ వచ్చింది అండ్ ప్రీమియమ్స్ కూడా చాలా హైగా పెరిగాయి. సో మనము ఇక్కడ చూడాల్సింది ఏంటంటే న్యాచురల్ గ్యాస్ మినీ చార్ట్ని అబ్జర్వేషన్ చేయాలి. వాట్ ఏ చార్ట్ ఎగ్జాక్ట్గా మనము దగ్గర ఉంది అని డిస్కషన్ చేసుకున్నాము. అప్పటి నుంచి కూడా నాన్ స్టాప్ ర్యాలీ చేస్తూనే ఉంది. ఎస్టర్డే అయితే అస్సలు అన్బిలీవబుల్ ర్యాలీ చేసింది. అండ్ ఈ రోజు అబ్జర్వేషన్ చేసినట్టయితే వాట్ ఏ ర్యాలీ, 78 పాయింట్స్ మూవ్ ఎగ్జాక్ట్గా ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. ఆల్ టైమ్ హైకి టచ్ కావడానికి 10 పాయింట్స్ మాత్రమే ఉంది. 94 పాయింట్స్ అనేది ఈరోజు ర్యాలీ యాక్చువల్గా, అండ్ అది 78 పాయింట్స్ ప్రస్తుతానికి రన్ అవుతుంది. సో నిజంగా ఒక్కసారిగా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే సిపిఆర్ ఎక్కడైతే ఉందో అక్కడ బ్రేక్ అయిపోయాక ప్రీవియస్ డే హై బ్రేక్ అయ్యాక చూస్తే R1 R2 R3 R4 వాట్ ఏ బులిష్ మూవ్ ఇన్ న్యాచురల్ గ్యాస్ మినీ. యాక్చువల్లీ చాలా మొమెంటం అనేది మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసాం. సో ఓవరాల్గా ఈరోజు నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసేసి 4,850 రూపీస్ ప్రాఫిట్ని నేను బుక్ చేసుకున్నాను. అరౌండ్ 24,900 PEలో బుక్ చేసుకున్నాను. అండ్ 25,250 CE నేను లాస్ చేసుకున్నాను 3 సెవెన్. సో ఓవరాల్గా 4,852 రూపీస్ ప్రాఫిట్ని ఈరోజు బుక్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.